బస్కి ఎలాంటి ఫిట్నెస్ కూడా లేదు అనే వార్త అందుతోంది. దీన్ని ధృవీకరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే అసలు ఆ బస్ పరిస్థితి ఏంటి, నిజంగా దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు కరెక్ట్గా నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా, దానికి నిజంగా ఫిట్నెస్ అవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాం. కానీ నిరంతర పర్యవేక్షణ ఉంటే గనక ఏ బస్సులు రోడ్డు మీద తిరుగుతున్నాయి, ఎలాంటి డ్రైవర్లు, ఎలాంటి శిక్షణ పొందిన డ్రైవర్లు బస్సుల్ని డ్రైవ్ చేస్తున్నారు, సో 40,50 సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. సో వాళ్ళు ఈ డ్రైవర్ల మీద నమ్మకంతో, ఆ ట్రావెల్స్ మీద నమ్మకంతో వాళ్ళ మీద తమ ప్రాణాలను ఉంచి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి ప్రయాణికుల ప్రాణాలను వాళ్ళ నిర్లక్ష్యంతో బలి తీసుకోవటం నిజంగా నేరమనే చెప్పాలి. సో బస్ ఫిట్నెస్ దగ్గర నుంచి నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన నిబంధనలు వీళ్ళు పాటిస్తున్నారు లేదు అనేది అధికారులు కూడా ఖచ్చితంగా దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అవేమీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తెరపైకి రావటం అనేది నిజంగా దురదృష్టకరం. రైట్, ఇక ఒక్కొక్కరి దీన గాథని మనం చూస్తూ ఉన్నాం. ఒకే కుటుంబానికి చెందిన 4 భార్యాభర్తలు, 2 చిన్నారులు ప్రాణాలు అగ్నిలో కలిసిపోయాయి. ఇక్కడ వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నించలేని పరిస్థితుల్లో వాళ్ళు అసువులు బాశారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మృత్యువాత పడ్డం నిజంగా వాళ్ళ కుటుంబానికి ఇది తీరని శోకం అని చెప్పాలి. మా